కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి ముమ్మడివరం నుంచి మా రిపోర్టర్ ఈశ్వర్రావు ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఈశ్వర్రావు, చెప్పండి. ఒక్కొక్క సబ్జెక్ట్ స్టూడెంట్స్ కి ఒక సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తుంది, ఒక సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. సో కష్టంగా ఉన్న సబ్జెక్ట్ ని వాళ్ళు ఎట్లా అధిగమించాలి, దాన్ని ఎట్లాగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే మరికొద్ది క్షణంలో జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే ఉంది, మరికొద్ది క్షణంలో జరగబోతున్నాయి. దాని గురించి రాత్రి నుంచి కూడా పాపం విద్యార్థులు అయితే నిద్ర లేకుండా చాలా కష్టపడి చదివే ఉంటారు. మరి కొద్ది క్షణంలో ఎగ్జామ్ పేపర్ ముందుకు వెళ్ళిపోతున్నాం, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎగ్జామ్ పేపర్ చూడగానే క్వశ్చన్స్ అన్ని చూడగానే బాగా వచ్చిన క్వశ్చన్స్ ముందు రాసేసుకుంటే మిగతా క్వశ్చన్స్ చూసుకుని వాళ్ళు చదివి ఉంటారు ఆల్రెడీ. అయితే ఆ ఎగ్జామ్ పేపర్ చూడగల టెన్షన్ ఫీల్ అయిపోయి ఏం చేయాలో తెలియక ముందు టెన్షన్ ఫీల్ అయిపోతారు. కాబట్టి ముందు వచ్చినవన్నీ రాసేసుకుని తర్వాత మిగతా క్వశ్చన్స్ మీద ఆన్సర్ మీద దృష్టి పెడితే వాళ్ళు ఈజీగా పాస్ అవ్వడానికి ఉంటుందని అనుకుంటున్నాం ఇంద్రజ గారు. ఈశ్వర్రావు, వాళ్ళ తల్లిదండ్రులు ఆశలు, అలాగే వాళ్ళ గురువులకు ఆశీస్సులు, వాళ్ళు కష్టపడే ప్రతి రాత్రి ఈ ఎగ్జామ్ హాల్లోనే ఉంటుంది. సో వీళ్ళు ఎగ్జామ్ బాగా రాయాలని మా వైకే టీవీ తరపున కోరుకుందాం. థ్యాంక్ యూ ఈశ్వర్రావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.